బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వరుసగా దాడులకు తెగబడుతూ వారి ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. హైదరాబాద్ జవహర్ నగర్ లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు అత్యంత పావిష్కంగా దాడి చేయగా అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జవహర్ నగర్ కు చెందిన విహాన్ ఆరు బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో విహాన్ కు శరీరం అంతా గాయాలవ్వడంతో అల్లాడిపోయాడు. అయితే గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి విహాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి విహాన్ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు బద్దలయ్యేలా రోధించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టింది. రెడ్డిగా ఇదే అంశంపై మరింత సమాచారం శాంతి కోటేష్ గారు మేయర్ అందిస్తారు. ఎస్ చెప్పండి శాంతి కోటేష్ గారు, విహాన్ మృతిని ఏ విధంగా చూస్తారు? అసలు ఘటనపై మీకు సమాచారం ఉందా? అవును, 12 నెలల బాబు కోసం ఇలాంటి విషాదకరం జరగటం మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. గతంలో కూడా కౌన్సిల్ మీటింగ్ లో మేము కుక్కల కోసం చర్యలు తీసుకుంటాం జరిగింది. కుక్కల కోసం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఇది జవహర్ నగర్ పెద్ద ఏరియా కాబట్టి ఇక ముందు ఎలాంటి సంఘటనలు జరగకోకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మేము తగిన చర్యలు చేపడతాం. అయితే జవహర్ నగర్ పరిధిలో వీధి కుక్కల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? కార్పొరేషన్ ప్రజలకు ఏ విధమైన సలహాలు సూచనలు చేస్తున్నారు? గతంలో కూడా కుక్కల కోసం మేము చర్యలు చేపట్టడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి సంఘటన జరగకుండా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం ప్రజల కోసం ఇబ్బందులు పడకుండా. ఈ ఘటన మీ కార్పొరేషన్ పరిధిలో జరిగింది. మరి పోయిన ప్రాణాన్ని ఏ విధంగానూ తీసుకురాలేం. కనీసం విహాన్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందించే చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత మా తరఫు నుంచి సహాయం అందిస్తాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శాంతి కోటేష్ గౌడ్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వరుసగా దాడులకు తెగబడుతూ వారి ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. హైదరాబాద్ జవహర్ నగర్ లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు అత్యంత పాశవికంగా దాడి చేయగా అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. జవహర్ నగర్ కు చెందిన విహాన్ ఆరు బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాయి. అయితే ఈ ఘటనలో విహాన్ కు శరీరం అంతా గాయాలవ్వడంతో అల్లాడిల్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి విహాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి విహాన్ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు బద్దలయ్యేలా రోధించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, సంజన, మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల మీద కుక్కలు అటాక్ చేయటం, తర్వాత కొంతమంది పిల్లలు కూడా మరణించిన నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంత జరిగినా కూడా దీని మీద ప్రభుత్వం చర్యలించడానికి ఎందుకు వెనుకాడుతుంది? జిహెచ్ఎంసీ కావచ్చు, తర్వాత దీంట్లో కాలనీల్లో ఉన్న కుక్కలను ఈ రకంగా అటాక్ చేస్తున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదంటానికి మాత్రం ప్రత్యక్ష నిదర్శనం చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం చూస్తే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో నిన్న రాత్రి నిహాల్ అనే 18 నెలల బాలుల మీద కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి అటాక్ చేసినట్టు తెలుస్తా ఉంది. బాలుడు తల్లిదండ్రులు తెలియకుండా చిన్నపిల్లగాడు బయటికి రావడం వెంటనే ఇమీడియట్ గా కుక్కలు దాడి చేయటం, స్థానికులు చూసి కుక్కలు తరిమేసి ఆ పాపను ఎవరైతే 18 నెలల నిహాల్ను ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించినప్పుడు కూడా అక్కడ హాస్పిటల్ సీరియస్ గా ఉందని చెప్పి వైద్యులు చెప్పడం, తర్వాత మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ తరలించడం జరిగి చికిత్స పొందుతూ చనిపోవడం మనం చూస్తా ఉన్నాం. కుక్కల బెడదలో కార్పొరేషన్ ఎక్కువగా ఉందని చెప్పని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు.
పిల్లలు చనిపోతా ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు. అంటే ఒక ఇన్సిడెంట్, రెండు ఇన్సిడెంట్ జరిగిందంటే కామన్ కోవచ్చు, కానీ ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉన్నప్పుడు కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావట్లేదు సంజన. కాకపోతే ఇక్కడ విషయం చెప్పుకోవాలి, ఈ జంతు ప్రేమికులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రీట్ డాగ్స్ కు అన్నం పెట్టడం, తర్వాత ఇది అలవాటు చేసిన నేపథ్యం. ఒకవేళ కనుక ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు వారు కుక్కలు ఏమన్నంటే మళ్ళీ అప్పుడు జంతు ప్రేమికులు బయటకు రావడం, అంటే వీళ్ళు చిన్నపిల్లల ప్రాణాల కంటే కూడా జంతు ప్రేమికులు ఇలాంటి కుక్కలను అంటే వాటికి సంబంధించి స్ట్రీట్ డాగ్స్ మీద వాళ్ళు జాలి చూపించడం, జాలి చూపించడం అనేది ప్రస్తుతానికి చిన్నపిల్లల పాలిట ప్రాణహానిగా మిగులుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికైనా సరే కార్పొరేషన్ యంత్రాంగం దీని మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇంకా మరికొంతమంది చిన్నపిల్లలలో ప్రాణాలు పోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికి చాలా సంఘటనలు జరిగాయి, హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, తర్వాత నగర శివార్లో కావచ్చు, చాలా జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దీని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతే తప్పించి ఈ చిన్నపిల్లల ప్రాణాలకు పోవడానికి కారణమవుతున్న కుక్కల పడితే తప్పేయాలని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.